రాజమండ్రి ఎంపీ డాక్టరా యాక్టరా పొలిటికల్ స్క్రీన్ పై ఒకవైపేమో అలీ సుమన్ వివి వినాయక్ పేర్లు అట్ ది సేమ్ టైం ఇద్దరు డాక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జనసేన నుంచి టీ టైమ్ ఓనర్ మురళి పోటీకి సై అంటున్నారు. ఎటొచ్చి టీడీపీలోనే పెద్దగా పేర్లు బయటికి రాలేదు. రాజమండ్రిలో ఈసారి టీడీపీ వైసీపీ నుంచి ఎవరు బరిలో దిగుతారు అన్న దానిపై పెద్ద కన్ఫ్యూజనే ఉంది. ఇప్పుడు ఇంతకీ ఈ కన్ఫ్యూజన్ కి రీజన్స్ ఏంటి? రాజమండ్రి ఎంపీ అభ్యర్థులు ఎవరు? వైసీపీలో పూటకో అభ్యర్థి పేరు, టీడీపీలో వినిపించని ఆశావహుల పేర్లు, అభ్యర్థుల కోసం టీడీపీ వేట. రాజమండ్రి పార్లమెంట్ రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో రోజుకో ప్రచారం, పూటకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తుంది. ఈసారి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలపాలని ముందు నుంచి చెబుతూ వస్తోంది వైసీపీ. దానికి తగ్గట్టే బీసీ వర్గాల్లో ఆశావహుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. చివరకు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే ఎవరిని ఫైనల్ చెయ్యాలో తెలియక తలపట్టుకుంటోంది అధిష్టానం. ఇప్పటికే రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీట్లను బీసీ సామాజిక వర్గానికి చెందిన శెట్టి బలిజ, గౌడ వర్గాలకు కేటాయించారు. రాజమండ్రి ఎంపీ సీటును కూడా అదే సామాజిక వర్గానికి కేటాయిస్తామంటూ అధిష్టానం ప్రకటించింది. దీంతో రాజమండ్రి ఎంపీ సీటు కోసం బీసీ వర్గానికి చెందిన డాక్టర్ అనసూరి పద్మలత, అదే సామాజిక వర్గానికి చెందిన తులసి కుమార్ గుబ్బల, రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ గా ఉన్న గూడూరు శ్రీనివాస్ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరితో పాటు సీనియర్ యాక్టర్ సుమన్ పేరు కూడా వినిపిస్తోంది. సుమన్ బీసీ సామాజిక వర్గంలోని గౌడ కమ్యూనిటీ కావడం, సినీ గ్లామర్ కూడా ఉండడంతో ఈజీగా గెలుస్తామనే లెక్కలు వేసుకుంటోంది వైసీపీ. పైగా రాజమండ్రితో సుమన్ కు 25 ఏళ్ల అనుబంధం ఉంది. బేసిక్ గా టీడీపీ అంటే ఇష్టం చూపించే సుమన్ ఈ మధ్య వైసీపీకి అనుకూలంగా గట్టిగానే మాట్లాడుతున్నారు. అందుకే సుమన్ పేరు తెరపైకి వచ్చిందని చెప్తున్నారు. అందులోనూ గౌడ సామాజిక వర్గం కలిసి వస్తుందని నమ్ముతున్నారు. గతంలో కమీడియన్ అలీ పేరు కూడా వినిపించింది. రాజమండ్రితో అలీకి ఉన్న అనుబంధం కారణంగా ఇక్కడి నుంచి బరిలో దింపుతారని భావించారు. కానీ ఇప్పుడు అలీ పేరు వైసీపీ పరిశీలనలో లేదు. దీంతో ఎంపీ సీటు వీరిలో ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజమండ్రి వైసీపీ నేతలు. వైసీపీ ఎవరిని బరిలో దించుతుంది అన్న ఉత్కంఠ టీడీపీలోనూ ఉంది. గుబ్బల తులసి కుమార్ ఎంపీ రేస్లో చాలా దూరం దూసుకెళ్లారు. కాకినాడకు చెందిన ఈ వైసీపీ నేత ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నారు. రాజమండ్రి ఎంపీగా పోటీ చేసేందుకు తానే అర్హుడిని అంటూ అధిష్టానం పెద్దల దృష్టిలో పడేలా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లారు. అలా తన బలాన్ని అధిష్టానం పెద్దల దగ్గర రుజువు చేసుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. 2019లో కాకినాడ ఎన్నికల అబ్జర్వర్ గాను తులసి ప్రసాద్ పనిచేశారు. నిజానికి గత ఎన్నికల్లోనే రాజమండ్రి ఎంపీ సీటు తనకే కేటాయిస్తారని ఆశించి నిరాశ చెందారు. ఈసారైనా తనకు ఎంపీ సీటు పక్కా అంటూ అందరికీ చెప్పుకుంటున్నారు. ఇక రాజమండ్రికి చెందిన బీసీ మహిళా నాయకురాలు డాక్టర్ అనసూరి పద్మలత పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఎంపీ అభ్యర్థిగా అనసూరి పద్మలత పేరు ఖాయమైనట్లు కూడా వినిపిస్తోంది రాజమండ్రిలో. అధిష్టాన పెద్దలతో చర్చలు సఫలమైనట్లు అనసూరి వర్గాలు ఆల్రెడీ ప్రచారం కూడా మొదలుపెట్టాయి. తూర్పుగోదావరి జిల్లా వైద్య విభాగం మహిళా డాక్టర్ గా ఉన్న అనసూరి పద్మలత జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. పైగా పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. డాక్టర్ గా ఉంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మరో నేత గూడూరి శ్రీనివాస్. ఆల్రెడీ రాజమండ్రి సిటీ వైసీపీ కోఆర్డినేటర్ గా చేస్తున్నారు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ ద్వారా తనకు ఎంపీ సీటు వరిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి శ్రీనివాస్ కు డాక్టర్ గా మంచి పేరు ఉండడంతో పాటు విజయభారతి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. డాక్టర్ భార్య రాధిక లాయర్. సో ఈ సమీకరణాలన్నీ తనకు కలిసొస్తాయని నమ్ముతున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. మరి డాక్టర్ని సెలెక్ట్ చేస్తారా, యాక్టర్ని సెలెక్ట్ చేస్తారా చూడాలి.
రాజమండ్రి ఎంపీకి సంబంధించి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులో పేర్లు కొన్ని వినిపిస్తున్నాయి. అంటే మహిళల పేరు వినిపిస్తుంది, లేదంటే జక్కంపూడి రాజా పేరు కూడా వినిపిస్తుంది. అంటే ఖరారు చేశారా? అంటే బీసీకి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో బీసీ అభ్యర్థి ఎవరు అనేది రాబో రోజుల్లో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అందరు నాతో టచ్లోనే ఉన్నారు. సో ఈ మార్పులు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ప్లస్ ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళ సీట్ ఎవరైతే మారడం జరిగిందో వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పిస్తుంది. పార్టీ నమ్ముకున్నటువంటి సీనియర్ కేడర్లు వాళ్ళు ఏ హోదాలో పెడతారు? డెఫినెట్గా ఇంకా అంటే వివిధ పదవులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఏది చూసి వాళ్ళకి ఏది ఫిట్ అవుతుందో అది చేస్తాం. అయితే ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వకపోతే గనుక ఖచ్చితంగా కాపు లీడర్కి ఎంపీ టికెట్ ఇస్తారంటున్నారు. అందుకే డైరెక్టర్ వివి వినాయక్ పేరు గట్టిగా వినిపించింది. అసలు వివి వినాయక్ పేరును కన్సిడర్ చేశారో లేదో తెలియదు కానీ పొలిటికల్ సర్కిల్స్ లోనూ అటు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ బాగా వినిపించింది. ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో రాజకీయాల్లోకి వెళ్ళకపోవడమే బెటర్ అని సలహా ఇవ్వడంతో వివి వినాయక్ బ్యాక్ స్టెప్ వేశారని కూడా చెప్పుకుంటున్నారు. దానికి ఒక ప్రక్రియ ఉంది. దానికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్స్ తర్వాత ముఖ్యమంత్రి గారు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. అందులోకి ఇది సామాజిక న్యాయ చరిత్రలో అంటే సోషల్ జస్టిస్ అనే పదానికి ఒక అర్థం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. కాబట్టి ఎంపిక చేసే క్రమంలో అభ్యర్థి యొక్క అన్ని క్వాలిఫికేషన్స్ని చెక్ చేస్తున్నారు. సామాజిక న్యాయం వీళ్ళందరికంటే ముందు జక్కంపూడి రాజా పేరు తెరపైకి వచ్చింది. సామాజిక వర్గం పరంగానూ కలిసి వస్తుందని జక్కంపూడిని బరిలో దింపుతామని అనుకున్నారు. కానీ ఎంపీగా అంత ఖర్చు భరించలేనని అధిష్టానానికి చెప్పినట్టు రాజమండ్రిలో మాట్లాడుకుంటున్నారు. అందుకే ఇతర ఆప్షన్స్ వెతుకుతోంది వైసీపీ. ఎటూ తిరిగి టీడీపీ నుంచి ఎవరు బరిలో దిగుతారో అర్థం కాని పరిస్థితి. గతంలో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన మురళీమోహన్ గాని ఆయన కోడలు రూపాదేవి గాని ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. అయితే ఆ మధ్య టీడీపీ రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. అందులో ఒకరు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సిస్టా లోహిత్, మరొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరి. సిస్టా లోహిత్ కు మైనస్ ఏంటంటే ఈయన నాన్ లోకల్. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఈ యువనేత ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శిగా ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా తీసుకెళ్లారు. రాజమండ్రిలో జరిగిన మహానాడుకు భారీగా విరాళమిచ్చారు. గతంలో రాజమండ్రి ఎంపీగా ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నేతను 2 సార్లు ఆదరించారు. ఇప్పుడు ఈ సమీకరణాలను బేస్ చేసుకునే సిస్టా లోహిత్ రాజమండ్రి ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు. ఇక బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా ఎంపీ టికెట్ కు పోటీ పడ్డారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి మురళీమోహన్ చేతిలో ఓడిపోయారు. అయితే వెంకటరమణ చౌదరికి రాజానగరం బాధ్యతలు అప్పగించారు. దీంతో సిస్టా లోహిత్ కు లైన్ క్లియర్ అయినట్టేనని చెప్పుకుంటున్నారు.